హాయ్ అండి. చాలామంది మీకు ఆరోగ్యం బాలేదు, చాలా డల్‌గా ఉన్నారు, చాలా ఇక్కడ ఇక్కడేదో మచ్చ ఉన్నది మొహానికి ఏమైంది అది ఇది అంటే, నాకు చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటాయండి. అవి ఎప్పుడో గాని ఫ్లేర్ అప్ అయిపోతూ ఉండవనమాట. బాగా, బాగా చలి బాగా వింటరులో వస్తూ ఉంటుందనమాట నాకు. నేను ఉన్న చోట ఇంకా చలి తగ్గలేదు. చలి ప్రదేశం అనమాట. అయితే ఈ చలి ప్రదేశం కాబట్టి ఏంటంటే నాకు కొన్ని అలర్జీలుంటాయి. ఒక స్మోక్ ఎలర్జీ మొన్న నేను చెప్పాను గదా! అయితే చాలా కారణాల వల్ల నాకు బాగా జలుబు చేసింది. జలుబు మామూలుగా అందరికీ చేసే జలుబులాగా జలుబు చేయదండి. నాకు మొత్తం ముక్కంతాను బ్లాక్ అయిపోతుంది. అసలు మొత్తం నాకు లంగ్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి. ఎన్నెన్నో రకరకాల యాంటీబయాటిక్ టైంకి యాంటీబయాటిక్ తీసుకోకపోవడం వల్ల నేను అంటే తీసుకోలేకపోయాను. నాకు కుదరలేదు. ఐ వాజ్ అదర్‌వైజ్ ఐ వాజ్ డీవియేటెడ్ అనమాట. ఎట్లాగంటే ఐ వాజ్ ప్రీ ఆక్యుపైడ్ ఇన్ సమ్‌వేర్ ఎల్స్. అందుకని ఏంటంటే నేను మందులు తీసుకోలేకపోయాను. మందు తీసుకోవటానికి వచ్చినప్పుడు అప్పటికింకా బాగా ఎక్కువైపోయిందనమాట. నేనేం చెప్పదలుచుకున్నానంటే, నా గురించి ఎక్కువ బాధపడకండి. నేను హెల్తీగానే ఉంటాను. మన శరీరం అన్న తర్వాత, మానవ శరీరం అన్న తర్వాత రకరకాల చిన్న చిన్న రుగ్మతలు అంటే రోగాలు వస్తూ ఉంటాయి. వాటికి మనం భయపడిపోయి మనం చేసే పని ఆపేసి ఏదో ముక్కుతూ మూలుగుతూ ఏడ్చుకుంటూ పెడబొబ్బలు పెట్టుకుంటూ అంటే ఈ జీవితం అయ్యేది కాదు. మీరేం బాధపడకండి. ఇప్పుడిప్పుడే చచ్చిపోను నేను. చచ్చిపోను. అయితే ఇంకోటేంటంటే సన్‌బర్న్ అయింది. ఫేస్ అంతా సన్‌బర్న్ అయింది. ఎండలో ఉండకూడదు. ఎండలో అసలు ఎప్పుడు ఎక్స్‌పోజ్ అవ్వకూడదు అసలు. సూర్యకిరణాలు నా మొహానికి తగలకూడదు. అయితే నేను అవన్నీ పట్టించుకోక ఎండలో కూర్చునేసరికి మొత్తం సన్‌బర్న్ అయిపోయింది. దానికి కూడాను స్కిన్ ట్రీట్మెంట్ డెర్మటాలజిస్ట్ దగ్గర స్కిన్ ట్రీట్మెంట్ తీసుకోవటం జరుగుతున్నది. అవి ఆవిడ ఇన్ని క్రీములు ఇచ్చింది. అవన్నీ పొద్దున్నుంచి రాత్రి వరకు రాసుకోవటమే సరిపోయింది. నా జీవితం అంతా ఇట్లాగే అయిపోయింది. సో ఇవి తగ్గిపోతుంది. కాబట్టి నేను ఎందుకు చెబుతున్నానంటే, నా తమ్ముళ్ళలారా, నా బంగారు తండ్రులారా, నా చెల్లెళ్ళలారా, నా బంగారు తల్లులారా ఎవరు కూడా బాధపడకండి. నాకు ఏం అవ్వదు. ఈ ఒక్కటే జలుబు ఒక్కటే ఉంది. నాకు వేరే రోగాలేం లేవు. నేను డయాబెటిక్‌ని కానీ అది చాలా 15 సంవత్సరాల నుంచి ఉన్నది నాకు. నేను చక్కగా దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. దాని గురించి కూడా బాధ లేదు. ఎందుకంటే జీవితం అన్న తర్వాత ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ప్రతిదానికి మనం బెంబేలు పడిపోతే ఇది నడిచే వ్యవహారం కాదు. ఇంకోటి ఏంటంటే నేను ఇట్లాంటివి నా వీడియోలు చేసుకోకపోతే నేను ఉండలేను. కొంచెం రెస్ట్ తీసుకోండి అంటే నాకు వచ్చిన ఈ జలుబు 2-3 రోజులు రెస్ట్ తీసుకునే జలుబు కాదండి. తగ్గిపోయే జలుబు కాదు. ఇది ఒక 5-6 వారాల వరకు ఇది ఇట్లాగే ఉంటుంది. ఏవో కషాయాలు అవి ఇవి తాగుతున్నాను. నా సోదరులు చెప్పినట్టుగాను ఏదో లవంగం నీళ్లు అవి ఇవి అని అవి కూడా చేస్తున్నానండి. ఒక ప్రత్యేకమైన కషాయం ప్యాకెట్లు కూడా తెప్పించుకుని తాగుతున్నాను. దాంతో కొంచెం చాలా వరకు నాకు లంగ్స్ క్లియర్ అయిపోయినాయి. ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, బాధపడకండి. మామూలు మనం అన్నీ కూడాను ఇవన్నీ మానవ జన్మ ఎత్తిన తర్వాత మనం అన్నీ అనుభవించాలి. మరి సుఖాలు అనుభవిస్తూ ఉంటాము. అప్పుడు ఏడవటం లేదు కదా. దుఃఖాలు వచ్చినప్పుడు బాధపడితే ఎట్లాగూ ఉంటుంది. ఈ శరీరం అన్న తర్వాత ఎన్నో రకాలుగా ఉంటుంది. రోగం అయితే పోనీ బాధపడచ్చు. ఇదేమీ జబ్బు కాదు కదా. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. మీకు కూడా వస్తే మీరు కూడా బెంబేలెత్తిపోకండి. అయిపోతూ ఉంది. ఇప్పుడు మనం ఓర్చుకుని మనం అన్నిటినీ యాక్సెప్ట్ చేసి దానికి తగిన సొల్యూషన్ చూసుకుంటే అది చక్కగా బాగుంటుంది. అది చక్కగా మామూలుగా అది మనని భయపెట్టదు. దాన్ని చూసి మనం భయపడిపోతుంటే అది భయపెడుతూ ఉంటుంది. మనకి ఏ సమస్య అయితే వచ్చిందో ఆ సమస్య మనని భయపెడుతూ ఉంటుంది. కాబట్టి అట్లాంటి ఛాన్స్ ఎవరికి ఇవ్వకూడదు, దేనికి ఇవ్వకూడదు. అందుకని మీరు ఎప్పుడు కూడాను బాధపడకండి. నన్ను చూసి కానీ మీ మొహం సరిగా లేదండి అంటే ఉంటుంది. ఇప్పుడు 4-5 వారాలు మీరు ఓర్చుకోవాల్సి వస్తుంది. యూ హ్యావ్ టు టాలరేట్ మై ఫేస్. తర్వాత మామూలు చక్కగా మామూలు యథాప్రకారం నేను మీ ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటా. కానీ 5-6 వారాలు నేను ఉండాలి, వీడియోలు చేయకుండా ఉండాలంటే అది నా వల్ల కాదు, అయ్యే పని కాదు. అందుకని ఏంటంటే వస్తాయి పోతూ ఉంటాయి. కానీ ఇదొకటే నా గురించి నా ఆరోగ్యం గురించి బాధపడకండి. నేను శుభ్రంగా ఉన్నాను.
చక్కగా తింటున్నాను, చక్కగా రెస్ట్ తీసుకుంటున్నాను, చక్కగా మందులు వేసుకుంటున్నాను, చక్కగా ఆ స్కిన్ స్పెషలిస్టు ఇచ్చిన ఏవేవో మందులు వాడుతున్నాను. కాబట్టి ఏంటంటే ఇవన్నీ రోగాలు కాదండి, చిన్న చిన్నవి మనకి ఇబ్బందులు వస్తుంటాయి. ఆ ఇబ్బందుల్ని మనకి రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్ళాలన్నమాట. కాబట్టి మీరు ఎవరు దిగులు పడకండి, నేను శుభ్రంగా ఉంటాను. ఇంకోటి ఏంటంటే మీ ఆ వీడియోలు అలవాటైనాయండి, అందుకని మాకు మీ వీడియోలు చేస్తూనే ఉండండి, కానీ రెస్ట్ తీసుకుంటూ ఉండండి మందులు. నిజంగా చాలా బాగా చెప్పారు. నాకు కూడాను ఇట్లా మాట్లాడటం అలవాటు. నా 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 తమ్ముళ్ళందరికీ కూడాను నా వీడియోలు చూడటము ఎంజాయ్ చేయటం అలవాటు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను ఇది మనం ఇలాంటి ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉందాం మనం. మనం దీన్ని నేనేమి కూడాను బ్రేక్ చేయటం ఇష్టం లేదు, బ్రేక్ చేయదలుచుకోలేదు. పెద్ద పెద్ద రోగాలు మంచాన పడితే ఇంకా తప్పదు కానివ్వండి, లేకపోతే ఏముంది, శుభ్రంగా ఆడుతూ పాడుకుంటూ చక్కగా మనం వీడియోలు మనం ఎంజాయ్ చేసుకుందాం, సరేనా? కాబట్టి ఎక్కువ బాధపడకండి. మీరు కామెంట్స్ పెడుతున్నారు, నాకు బాధగా ఉంటున్నది. నేను బాధపడలేదు, నాకు లేని బాధ మీకు వద్దు అసలు. నాకు తెలుసు ఇది ఎప్పుడూ వస్తుంది. అందుకే నేను సింగర్గా ట్రై చేయలేదండి. ఎప్పుడు కూడా సింగర్గా ప్రొఫెషనల్ సింగర్గా ఎందుకు ప్రయత్నించలేదంటే నా హెల్త్ ఇష్యూ ఇదే ఒక్కటే. నాకు జలుబు చేస్తుంది బాగా. నేను మళ్ళీ ఎక్కడైనా పాటల్లో కమిట్ అయితే నేను పాడలేకపోతే నాకు అది ఒక పెద్ద సమస్య అయిపోతుంది. కాబట్టి నేను అందుకే సింగర్గా ఎప్పుడు కూడాను నాకు చాలా పాటలంటే చాలా ఇష్టం. ఎందుకు కెరీర్గా తీసుకోలేదంటే ఇదే కారణం అనమాట. సో కాబట్టి ఎవ్వరు బాధపడకండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీరు బాధపడితే నాకు ఇష్టం ఉండదు. మీ అందరికీ నా మీద ఎంతో ప్రేమ, ఎంతో అభిమానం ఉందని తెలుసు. అందుకే ఆ ప్రేమ అభిమానంతోనే నేను ఈ వీడియోలన్నీ మీ దగ్గరికి తీసుకురాగలుగుతున్నాను, మీతో మాట్లాడగలుగుతున్నాను. మీతో నేను నా ఎన్నో విషయాలు, ఎన్నో ఆలోచనలు మీతో పంచుకోగలుగుతున్నాను. కానీ ఏంటంటే మీరు బాధపడకండి. మీరు బాధపడితే నేను బాధపడతా. సో నేను చాలా విషయాల్లో సెన్సిటివ్గా ఉంటా, చాలా ఎమోషనల్ పర్సన్ని. కాబట్టి ఏంటంటే మన మధ్యలో ఇవద్దు, మనకి బాధలు ఇవన్నీ ఏమొద్దు. హాయిగా హ్యాపీగా నేను చెప్పే కంటెంట్ అవ్వచ్చు, లేకపోతే నేను చెప్పే విషయాలు కావచ్చు, మీకు నచ్చితే చూడండి, నచ్చితే ఏదైనా అనుమానాలు ఏదైనా ఉంటే, ఏమన్నా సందేహాలు ఉంటే నాకు రాయండి. డెఫినెట్గా నేను స్పందిస్తూ ఉంటాను మీ కామెంట్లకి. అంతేగాని బాధపడకండి. మీరు ఓర్చుకోవాల్సింది, ఇది తప్పదు. ఇంకొక 3-4 వారాలు తప్పదు, ఇంతేను. చూస్తుండగా అయిపోతాయి 3-4 వారాలు, ఓకేనా? సో బాధపడకండి బంగారు తండ్రులారా, బంగారు చెల్లెళ్ళలారా, బాధపడకండి, అస్సలు బాధపడకండి, సరేనా? ఓకే, మీ ప్రేమ అభిమానాలు ఉంటే చాలు నాకు. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.